చెప్పండి సార్. అంటే ఇప్పటికే మేడం గారికి ఇప్పటికి 3 ఇన్సిడెంట్ అనమాట. గతంలో చూసుకున్నట్టయితే ఏదో హోటల్ ఓపెనింగ్‌కి వెళ్ళినప్పుడు కూడా ఇలా జరిగింది. మనం నల్గొండకి చలో నల్గొండ సభకి వెళ్ళొస్తున్నప్పుడు ఇలా జరిగింది. ఇది మూడోసారి. ఇవాళ మేడం గారు మనతో లేరు. ఎంతోమంది ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏ విధంగా చెప్పొచ్చంటారు సార్ మేడం మరి? ఈరోజు లాస్య నందిత ఒక పోరాట యోధురాలు. అన్ఫార్చునేట్లీ ఈరోజు చనిపోవడం చాలా బాధాకరం. పార్టీలుగా ఏ పార్టీ అని ఉండొచ్చు కానీ వెరీ అన్ఫార్చునేట్ ఈరోజు నందిత లేదు. ఎందుకంటే ఒక యువ ఎమ్మెల్యేగా తన కాన్స్టిట్యున్సీ ప్రజల కోసం కలవిప్పాల్సిన టైంలో తను ఈరోజు ప్రజలకు లేకుండా పోవడం, ఈరోజు థర్డ్ ఇన్సిడెంట్. అంటే ఒక లిఫ్ట్ ఇన్సిడెంట్ తర్వాత, నల్గొండ ఇన్సిడెంట్ తర్వాత ఈరోజు పటాన్‌చెరు దగ్గర తను ప్రజలకు దూరం అయిపోయింది. ఉదయం తెలిసినప్పుడే చాలా బాధ అనిపించింది నాకు. ఎందుకంటే ఉదయం వేరే వాళ్ళు ఫోన్ చేసిండ్రు పొద్దున 7:00కి. ఆ సంఘటన జరిగిన ఎంబడే మాకు కూడా మా ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళండి, పటాన్‌చెరు నుంచి బాడీ మూవ్ అయింది ఇక్కడికని. సో ఇక్కడ రావడం అతి ముఖ్యంగా వీళ్ళ కుటుంబానికి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, సాయన్న గారికి చాలా సత్సంబంధాలు ఉన్నాయి. సో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారితో వాళ్ళకున్న సంబంధాలు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఏది ఏమైనా వాళ్ళ కుటుంబానికి ఆ భగవంతుడు ధైర్యం ఇవ్వాలని భగవంతుని కోరుకుంటున్నాను.